కరోనా వస్తే నెలకు 10 కిలోల బియ్యం ఇచ్చి కేసీఆర్ కాపాడుకోలేదా? 1500 రూపాయలు ఇవ్వలేదా? ఏమిచ్చింది రేవంత్ రెడ్డి? ఆయన వచ్చినాక ఒకటొక్కటి ఉన్న స్కీములన్నీ బంద్ పెట్టుడే. బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, గొల్ల కురుమలకు గొర్రెలు బంద్ అయినాయి, మా ముదిరాజులకు చేప పిల్లలు బంద్ అయిపోయింది, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయిపోయింది, రంజాన్ తోఫా బంద్ అయిపోయింది, దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, మన ఆర్టీఓ ఆఫీసు పోయింది. ఏమొచ్చిండ్రు? ఉన్నయి పోవుడే తప్ప కొత్తగా వచ్చింది ఏమన్నా ఉన్నదా? బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు కథ మీకు తెలియదు ఏముంది? మొన్న అక్క చెప్తుండే సిరిపేట కాడ ఏముంది, భార్యకు ఫ్రీ అన్నాడు, భర్తకు డబుల్ టికెట్ కొట్టిండు. ఇంకేం పడైంది అలా? భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. ఇదేం బస్సు ఫ్రీ సార్ అని అడుగుతుంది నన్ను. అవునా కాదా? నీ భర్తని అడుగు టికెట్ ఎంత పెరిగిందో. మరి ఇదేం బస్సు? బస్సు ఏమనంటే బస్సు చూడు గుద్దు, బస్సు చూడు గుద్దు. ఏం గుద్దాలి? గట్టిగా రామాయణపేట గుద్దుడు గుద్దుతే జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి గూబ వలగాలి, గట్టిగా గుద్దుతే దెబ్బకి 4000 వస్తాయి. నేను అంటున్నా, మన కేసీఆర్ సార్ గెలిచింటే ఈ పాటికి బీడీలు చేసే చెల్లెళ్ళకు 4000 వడకపోవునా? అవ్వ తాతకు ఈ పాపటికి 4000 వడకపోవునా? నమ్మి రేవంత్ రెడ్డి కోటేస్తే ఆగమైపోయింది. అయినా ఇంకా ఓటేద్దామా? రుణమాఫీ దేవుళ్ళ కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు, మెదక్ల చర్చి మీద ఒట్టు పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టిండు. ఏమని పెట్టిండు? 15 ఆగస్టు కల్లా మొత్తం మందికి రుణమాఫీ చేస్తా అన్నాడు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, రావే రేవంత్ రెడ్డి రామాయణపేట చౌరస్తాలో కూర్చొని మాట్లాడదా రుణమాఫీ అయిందేమో అన్నా. వస్తాడా? పోలీసు వాళ్ళు లేకుండా దమ్ముంటే ఒక్కరిని రమ్మని, నేను ఒక్కరిని వస్తా, ఆయన ఒక్కరిని రమ్మని అడుగుదాంపా. చౌరస్తాలో రుణమాఫీ అయిందేమో. చారణ మందికి చేసిండు, 12 మందికే కొట్టిండు. రుణమాఫీ దేవుణ్ణే మోసం చేసిన ప్రభుత్వుడు ఇక మనను మోసం చేసుడో లెక్కన. అందుకే మెదక్కొచ్చే ముఖం లేదు, మెదక్కొచ్చే ముఖం లేదు. ఎలక్షన్లలో చుట్టూ తిరిగిండు. నిజామాబాద్కు పోయిందట, కర్నార్ పోయిందట, వరంగల్కి పోయిండు. ఈ మెదక్ ఎమ్మెల్యేలు మా దగ్గర రా అన్నారట. ఏ ఆడ హరీశ్రావు ఉన్నాడు, నేను రాను అన్నాడట. అరే ఎందుకు రావు, మా దగ్గర రా అన్నారట. ఏ ఆడ ఒక్కడికి గెలిచేట్లేదు, వస్తే నా ఇచ్చేది పోతుంది, మీ ఇచ్చేది పోతుంది. రేవంత్ రెడ్డి ముఖం చాటేసిండు, మెదక్కు రావడానికి ముఖం చాటేసిండు. మెదక్కు రావాలంటే భయం పట్టుకున్నది. మా ఏడుపాయల అమ్మవారు పవర్ఫుల్, అమ్మవారి మీద ఒట్టు పెట్టి తప్పింది కదా, మా అమ్మవారు ఎక్కడ కోపానికి వస్తుందో అని భయం పట్టుకున్నది. మా మెదక్ చర్చు ఏషియా ఖండంలోనే పెద్దది. ఆ చర్చు మీద యేసు ప్రభువు మీద ఒట్టు పెట్టి మాట తప్పిన మూర్ఖుడు. అందుకే ఇటాంకలు వచ్చే ముఖం లేకుండా అయింది. ఆలోచన చెయ్యండి, చెప్తే చాలా ఉన్నాయి. ఇక యూరియా దొరుకుతుందా అమ్మా? కేసీఆర్ ఉండగా ఎప్పుడన్నా యూరియా బస్తాలకు ఇబ్బంది అయిందా? మా ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ 4 బస్తాలు వేసిపోయింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది, యూరియా బస్తాలకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆ రైతు బంధన పడ్డదా అమ్మ? ఇప్పుడు యాసంగిది పడ్డదా? ఇప్పటికి 2 ఫసళ్ళు ఎగ్గొట్టిండు. ఇంకో ఇప్పటికీ ఇంకా రైతు బంధు వల్లే యూరియా దొరకదు, రైతు బంధు రాదు, కరెంటు. మీ ఎమ్మెల్యే గారు చాలా గొప్పోడు. ఆయన వెనకటి ఏమన్నాడు, రైతులకు 24 గంటలు ఇస్తుండు కేసీఆర్, అవసరమైతే 25 గంటలు ఇస్తాను. అనుకుందా మీకు? మరి ఇప్పుడు ఎన్ని గంటలు వస్తుంది బాయికాడ? మీ బాయికాడ సాయంత్రం 5 గంటలకు కరెంటు పోతే పొద్దుగాల 5 గంటల దాకా వస్తుంది. 25 గంటలు దేవుడేది కానీ ఇవాళ 12 గంటల కరెంటు కూడా వస్తలేదు. కరెంటు రాదు, ఎరువులు దొరకాయి, రైతు బంధు ఇయ్యడు, రైతు బీమా నడవది. మరి ఇంకా కాంగ్రెస్ కోటేద్దామా? ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు వెంటనే మీరు ఓట్లేస్తే మా తిరుపతి అన్ననో నేనో పద్మమ్మనో మేమెవరో కుర్చీలో కూర్చోం. ఇది మా కోసం కాదు, ఇది మీకోసం, మీ భవిష్యత్తు కోసం. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్తే అది చేసిండు. మీరు కూడా డిగ్రీ కాలేజ్ కావాలన్నారు, వెంటనే ఇక్కడ రామాయణపేటకు మీ పిల్లల చదువుల కోసం డిగ్రీ కాలేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా?
మెదక్ దాకా పోవుడు కష్టమైతుంది. మాకు ఆర్టీఓ ఆఫీస్ కావాలంటే ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? మనం నిలబడ్డ రోడ్డు, ఆ డివైడర్, ఈ లైట్ వేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? అరే ఆ రోడ్డు ఇలా సిద్దిపేట రోడ్డు అంత అద్భుతంగా ఆ చెరువును బాగు చేసి రోడ్డు లైట్ వేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? 2.5 సంవత్సరాలు అయింది, సగం టైం అయింది. ఒక్క పని చెప్తారా నాకు? బస్సు తప్ప అది ఉడుతుంది బస్సు, సగం బస్సులు బంద్ చేసిండు. అది మొగోళ్ళకి టికెట్ డబ్బులు కొట్టిండు. అది ఎప్పుడు తప్ప ఇంకేమైనా ఉన్నదా అమ్మా? మరి దయచేసి ఆలోచించండి. రేపు చెప్తారని కదా చాలా అట్లా చెప్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి అట్లా చెప్పుకుంటూ పోతే రేపు ఉదయాడు దాకా చెప్పొచ్చు ఆయన మోసాల గురించి. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి బూతులు వింటున్నా రోజు టీవీలో. ముఖ్యమంత్రి అంటే ఏం చేయాలి? నేను 4,000 ఇచ్చినా నాకు ఓటు వేయనాలి, నేను 2,500 ఇచ్చినా ఓటు వేయమనాలి. కేసీఆర్ 10,000 ఇచ్చిండు రైతు బంధు, నేను 15,000 ఇచ్చినా నాకు ఓటు వేయమనాలి. కేసీఆర్ ఉండగా యూరియా మంచిగా దొరికింది, నేను ఇంటికే పంపుతా, నాకు ఓటు వేయనాలి. మొత్తానికి యూరియా ఎగబెడతా, 2,500 ఎగబెడతా, 2,000 పింఛన్ 4,000 కాదు కానీ నడిమిట్లా అప్పుడోటి 2 నెలలు కోత పెడతా, అయినా ఓటు వేయమంటుంది ఆయనకు. ఎందుకంటే చెప్పే ముఖం లేదు, చెప్పడానికి చేసిందేమీ లేదు. అందుకే అన్ని బూతులు మాట్లాడుతున్నాం. ఈ బూతులు మాట్లాడే ముఖ్యమంత్రికి పోలింగ్ బూత్ లో మీ ఓటుతోనే బుద్ధి చెప్పాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఈయన మొన్న హార్వర్డ్ పోయింది, చదువుకొని వస్తానో 10 రోజులు హార్వర్డ్ పోయింది, అమెరికా పోయింది. నేను అనుకున్నా అమెరికా పోయింది కదా, ఏమైనా చదువుకుంటే మాట్లాడేమో, ఏమైనా బుద్ధిమంతుడు అవుతాడేమో అని నేను అనుకున్నా. నిన్న మా దగ్గర హాయిగా చెప్తుండే, వేమన శతకం చెప్పింది. వెనకట వేమన అన్నట, బొగ్గు పాల గడుగు బోవున మలినంబు అని. బొగ్గును పాలతో గడిగిన బొగ్గు తెల్లగైతుందా? పాలే నల్లబడతాయి తప్ప బొగ్గు అయితే తెల్ల కాదు. ఈ రేవంత్ రెడ్డి కూడా గంతే. ఈయన హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంకర. ఈయన హార్వర్డ్ పోయినా ఇలా హార్వర్డ్ యూనివర్సిటీ పేరు ఖరాబ్ అయింది తప్ప రేవంత్ రెడ్డికి అయితే పేరు వచ్చింది అయితే లేదు. ఈయన మారడు అనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మీరు చూడండి, మేము ఎప్పుడు ఏం అడిగినా, నేను ఏదైనా గట్టిగా అడిగినా అనుకో, అగో హరీష్ రావు గీత పొడుగు పెరిగినాం అంటే, నేను పొడుగు పెరిగితే నీకేమైంది? దేవుడు నేను పొట్టిగా పుట్టించింది, దాన్ని పొడుగు పుట్టించింది, నేనేం చేయాలి? నా పొడుగు గురించి నీకెందుకు రండి? నువ్వు రంది పడాల్సింది గా బాయిల కరెంటు కోసము, గా ఎరువుల కోసము, రాజీవ్ యువశక్తి పథకం కింద నా నిరుద్యోగుల యువకులకు సాయం చేయడము, నువ్వు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల కోసం రందిపడు. నా ఎత్తెంత నీ పొడుగెంత ఇదేమని కావాలి? ఇది ప్రజలకేం సంబంధము? ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషణ అని నేను అడుగుతా ఉన్నా. అందుకే దయచేసి మంచిగా మనం కలిసి పనిచేసుకుందాం. రామాయణపేటను, ఈ తెలంగాణను మంచిగా చేసింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ గారు. ఇలా ఒక్కటైతే అర్థమైంది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇప్పుడు ఈ సుప్రభాతరావు ఇంత పెద్ద నాయకుడు ఎంబడి తిరిగి ఆ ఎమ్మెల్యే గెలిపిస్తే ఈయనకే సున్నం పెట్టిండా లేదా? ఈయన లేకపోతే ఆయన గెలిచిన అసలు. ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి ఏమో దేవుని మీద ఒట్లు పెట్టి 7 రూపాయల అమ్మవారి మీద ఒట్లు పెట్టి మోసం చేసినాడు. ఈయననేమో ఈయన కూడా ఒట్లే కనబెట్టే కడుపు తలబెట్టాడు, కొడుకు మీద ఒట్టాడు, ఒట్లకు మొక్కాలి, పెట్టుడే పెట్టుడు, ఒట్లు తిట్లు ఇంకేం రాదు. అయితే ఆలోచన చేయండి, మనం అన్నం పెట్టిన వాళ్ళు కొట్టేద్దామా, సున్నం పెట్టిన వాళ్ళు కొట్టేద్దామా? అన్నం పెట్టింది కేసీఆర్ కదా. కేసీఆర్ వచ్చినాక రామాయణపేటలో భూముల విలువలు పెరగలే, మనుషుల గౌరవం పెరగలే, మంచినీళ్ళ బాధ తీరలే. మరి ఇలా కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా భూముల విలువ తగ్గుతుంది. భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశం. అవునే కదా? భూముల ధరలు పోయి ఎవరైనా పెళ్లికో లగ్గానికో ఏదైనా ఆపద పడి అమ్ముకుందామంటే కూడా ఓ అత్యక్రం పోయేటట్టు కూడా లేదు. పరిస్థితి అంతా ఆగమాగం అయిపోయింది, తిరుగుమరలు అయిపోయింది. మనం జాగ్రత్తగా చేసుకుందాం. ఇవాళ రామాయణపేటలో మనం కొన్ని పనులు మిగిలిపోయినాయి. తర్వాత 2 ఏళ్ల తర్వాత తప్పక కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ మనకు పాలన వస్తుంది. ఈ రామాయణపేటలో